Hey guys, welcome to my YouTube channel. This vlog is all about my morning ride to Anantagiri Hills. ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 5:30. సరదాగా మా ఫ్రెండ్తో అనంతగిరి హిల్స్ మార్నింగ్ రైడ్ ప్లాన్ చేసాం. ఫస్ట్ లెట్ మీ ఫిల్ మై పెట్రోల్. ఒక్క నిమిషం. మన ముందు కనిపిస్తున్నాడు కదా, he's my friend Tagore. He's using a Honda CB300R bike. ఈ ఠాగూర్ నేను బీటెక్ కలిసి చదువుకున్నాను. సరదాగా ఫ్యూ డేస్ బ్యాక్ కలిసాం. ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దామని చెప్పి చిన్న షార్ట్ రైడ్ అనంతగిరి హిల్స్ అనుకుని పెట్రోల్ కొట్టించేసుకున్నాం. ఇప్పుడు 5:30 అయినా వెలుగు వచ్చేస్తుంది, ఎందుకంటే ఇట్స్ మార్చ్ అండ్ సమ్మర్ ఈజ్ ఆల్మోస్ట్ స్టార్టెడ్. మార్నింగ్ నేను మా ఫ్రెండ్ అమీర్పేటలో ఉంటాడు. నేను మార్నింగే 5:30కి లేచి అమీర్పేటకి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యాం. మా ఫ్రెండ్ ఈ అనంతగిరి హిల్స్ ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు వెళ్ళాడు. ఇప్పుడు నా కోసం మళ్ళీ ఇంకోసారి వస్తున్నాడు. వాడు రావడం వల్ల నాకు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. పొద్దున్నే వెదర్ చాలా బాగుంది, చల్లగా గాలి వేస్తూ, ఎంటీ రోడ్స్, కూల్ బ్రీజ్, సూపర్ కదా బైక్ రైడ్. నేను నడిపే బైక్ ఏమో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్క్రామ్ 411. మా ఫ్రెండ్దేమో హోండా CB300R. మా ఫ్రెండ్ ఫస్ట్ ఎంటీ బైక్ యూజ్ చేసేటోడు, అది అయిపోయాక ఇది కొనుక్కున్నాడు, హోండా CB300R. అండ్ నేను నా ఫస్ట్ బైక్ వచ్చేసి యమహా FZ. నేను బీటెక్లో ఉన్నాడు కొనుక్కున్నా. తర్వాత పల్సర్ 200NS ఒకటి వాడా, తర్వాత డ్యూక్ 200. ఇప్పుడు I shifted to this tin can, Royal Enfield, famous for its cranky sound and all. రాయల్ ఎన్ఫీల్డ్ని వింటర్లో బాగా సజెస్ట్ చేస్తా, ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళేసరికి ఫుల్ వేడి వచ్చేస్తుంటుంది ఇంజిన్లో నుంచి. జస్ట్ కిడింగ్ గైస్. నేను నవంబర్లో కొన్నా ఈ బైక్ని. నేను చాలా అదృష్టవంతుని. కొన్ని 1 వీకే ఇది డిస్కంటిన్యూ అయిపోయి దీన్ని అప్గ్రేడెడ్ వెర్షన్ 440 రిలీజ్ చేశాడు రాయల్ ఎన్ఫీల్డ్. నేను ఇది కొన్నా జస్ట్ 1 వీక్కి హోండా ఎక్స్పల్స్ 210 ఒకటి రిలీజ్ అయింది, స్క్రామ్ 440 రిలీజ్ అయింది. బట్ ఐ డోంట్ రిగ్రెట్ మై డెసిషన్ ఆఫ్ టేకింగ్ దిస్ బైక్. ఇట్స్ అబ్సల్యూట్లీ బీస్ట్. నేను డ్యూక్ 200 నడిపిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. డ్యూక్ 200 వెరీ అగ్రెసివ్. పిస్టన్ రేషియో తక్కువ ఉండడం వల్ల అసలు వెరీ అగ్రెసివ్గా ఉంటుంది బైక్ అది. కానీ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసరికి చాలా కూల్ అండ్ కాంపోజ్డ్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బైక్ తీసుకున్నప్పుడు నేను ట్రైంప్ ఇవన్నీ టెస్ట్ రైడ్ వేసా, బట్ సమ్హౌ I fell in love with this bike and I have chosen this and I have no regrets. దీని లాంగ్ సస్పెన్షన్ గట్టా హాయిగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఇట్స్ అబ్సల్యూట్లీ కూల్ రైడింగ్ ఆన్ దిస్ బైక్. అండ్ యూ గైస్ నో దట్ ఎన్ఫీల్డ్ ఆర్ నోన్ ఫర్ ఇట్స్ టార్కీ ఇంజిన్స్. ఈ థర్డ్ గేర్లో ఉన్న ఒక్కసారి థ్రాటల్ ఇచ్చామంటే ఇట్ కెన్ పుల్ యూ లైక్ ఎనీథింగ్. స్టార్ట్ అయినప్పుడు 3 lanes రోడ్ ఉండే, నెక్స్ట్ 2 lanes అయింది, ఆ తర్వాత సింగిల్ లైన్ అయిపోయింది. సింగిల్ లైన్ అయినా పర్లా, సడన్గా పాట్ హోల్స్ కట్ట లేకుండా రోడ్స్ బాగుంటాయి. అండ్ ఐ హ్యావ్ నోటీస్డ్ దట్ రోడ్స్ ఇన్ తెలంగాణ ఆర్ మచ్ బెటర్ దెన్ ఆంధ్రప్రదేశ్. కొంచెం దూరం వెళ్ళాక అలా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళాం. లైక్ ఇట్స్ 100-120 రైడ్ కాబట్టి
అక్కడక్కడ బ్రేక్స్ తీసుకుంటా ఆగుతా వెళ్ళాం. మా ఫ్రెండ్కి ఆల్రెడీ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి స్పాట్స్ ఉంటే చెప్పేటోడు. సడన్గా ఆఫ్ రోడింగ్ స్పాట్ ఒకటి ఉందంటే అక్కడ తీసుకెళ్ళాడు. అండ్ స్క్రామ్స్ ఆర్ మేడ్ టు బీ ఆఫ్ రోడ్, రైట్? దే కెన్ హ్యాండిల్ ఆఫ్ రోడ్స్ విత్ ఈజ్. నాకు పెద్ద ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్. కైండ్ ఆఫ్ కూల్. వెళ్ళా నుంచున్నా అదిరిపోయింది ఆఫ్ రోడింగ్ అసలు. పక్కన షాడో చూడండి, క్లియర్గా తెలుస్తుంది మీకు. మట్టి రోడ్ల మీద నడిపినప్పుడు వచ్చే మజా తార్ రోడ్ మీద నడిపితే రాదబ్బా. సూపర్ కదా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్, మనం వెళ్ళాల్సిన రూట్కి మీదకి వెళ్ళిపోయాం. ఆల్రెడీ 2-3 సార్లు ఒకడొక లొకేషన్కి వెళ్తాడు, అన్నీ తెలుస్తాయి ఎక్కడే ఉంటాయి. ఇప్పుడు మా ఫ్రెండ్తో రావడం వల్ల నాకు అదే బెనిఫిట్ అయింది. గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ముందుండి తీసుకెళ్ళిపోయేటోడు, మంచి లొకేషన్ నుండి తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు తిరిగేదైతే మన అనంతగిరి హిల్స్కి వెళ్ళాల్సిన రోడ్డు కాదు, బట్ ఇలా మధ్య నుంచి వెళ్తే బాగుంటుందని చూపించడానికి జస్ట్ క్యాజువల్గా మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. బట్ ఇట్స్ నైస్, లొకేషన్ బాగుంది. కొంచెం ముందుకెళ్ళేసరికి మళ్ళీ మా ఫ్రెండ్ పక్కకు వచ్చి, అరే అనంతగిరి హిల్స్ ఇటు కాదు, జస్ట్ నీకు చూపిద్దామని తీసుకొచ్చి వెనక్కి తిప్పే అన్నాడు. సరే వెనక్కి తిప్పేసి మళ్ళీ అనంతగిరి హిల్స్ వెళ్ళాల్సిన రోడ్ ఎక్కేసాం. ఈ మా ఫ్రెండ్కి అయితే ఫుల్ పిచ్చి బైక్ రైడింగ్ అంటే. జాన్లోనే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తర్వాత ఇదే వాడి ఫస్ట్ రైడ్ మళ్ళీ ఆఫ్టర్ యాక్సిడెంట్. మా ఫ్రెండ్ బీటెక్లో ఉండే హోండా షైన్ యూజ్ చేసేటాడు. ఆ హోండా షైన్కి లగేజ్ కట్టుకుని వైజాగ్ నుంచి విజయవాడకి అప్ అండ్ డౌన్. మా ఆడపిల్ల మా వాడు. ఫస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు సిటీ నుంచి బయటకు రావడానికి బోల్డంత టైం పట్టింది మాకు. వీడు అక్కడక్కడే చెప్తుంటే డౌట్ వచ్చింది నాకు, ఏ బంజారా హిల్స్కి తీసుకెళ్ళి ఇది అనంతగిరి హిల్స్ అని చెప్తాడేమో. ఒక 60 వెళ్ళినాక ఆగి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ వ్లాగ్ అంతా నేను డీజే యాక్షన్ 2 కెమెరాలో రికార్డ్ చేశాను. 2.7K రేషియోలో పెట్టి. వెళ్ళే వే కూడా చాలా బాగుంది, చెట్లుండి మధ్యలో నీడగా. అండ్ మార్నింగ్ చేసే రైడ్స్ అలసట తెలియదు. వెళ్ళేటప్పుడు మంచి ఎనర్జీతో వెళ్ళిపోయాం. అసలు ఆ ప్లాన్ ఏంటంటే అనంతగిరి హిల్స్లో అక్కడ ట్రెక్కింగ్ చేసి కయాకింగ్ స్పాట్ ఒకటి ఉంటుంది, అక్కడ కయాకింగ్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా రిటర్న్ వచ్చేసేలా ప్లాన్ చేసుకుని వెళ్ళాం. లేదు, ప్లాన్ చేసుకుని స్టార్ట్ అయ్యాం. కొద్ది దూరం వెళ్ళేసరికి మా ఫ్రెండ్ ఏమన్నాడంటే బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నాడు. సరే అని చెప్పి మన బిగ్ బాయ్ ఎన్ఫీల్డ్ ఆడికిచ్చి వాడు క్యూబ్ బై CBRని మనం తీసుకున్నాం. ఈ రెండు అసలు డిఫరెంట్ సెగ్మెంట్ బైక్స్. మన స్క్రామ్లర్ అయితే వాడిది నేకెడ్. నేను ఎప్పుడూ హోండా CB300 ఫస్ట్ డ్రైవ్ చేయలేదు, ఎప్పుడు నడపలా. ఇదే ఫస్ట్ టైం ఆడికిచ్చి ఎక్కా ఫస్ట్. అసలు ఎక్కి అసలు ఫస్ట్ గేర్ వేసి కొంచెం ముందుకెళ్ళేసరికి అసలు అంత
పవర్కి అసలు మ్యాడ్ అయిపోయి నేను అసలు హోండా CB300 సారీ. అసలు ఎంత అగ్రెసివ్గా ఉందనుకున్నారు పవర్ అసలు అది. నేను అలా గేర్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళి 6th గేర్లో ఉన్నప్పుడు కూడా థ్రోటల్ తిప్పుతుంటే అసలు రెస్పాన్స్ ఎంత అగ్రెసివ్గా ఉందనుకున్నారు. అసలు జమ్మని పికప్ అందుకుంటుంది. ఇప్పుడు దాకా స్క్రామ్లర్ మీద కూర్చొని వచ్చా కదా, ఈ నేకెడ్ కొంచెం అగ్రెసివ్గా ముందుకు ఉంటుంది. ఇది దీని సీటింగ్ పొజిషన్ కూడా డిఫరెంట్. మొత్తం అసలు డిఫరెంట్ బైక్స్ అసలు మొత్తం. నేను అనుకున్న ఆడు CB300 కొనుక్కోవాలనుకున్న డెసిషన్ అసలు రాంగ్ కాదు, చాలా కరెక్టే ఆఫ్టర్ రైడింగ్ ఇట్. ఫుల్ పవర్ ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోయాను అంతే. ఇంకా అవసరం ఉంది బైక్ మాత్రం ఇది. వీడికి ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే అసలు నచ్చదు వీడికి. ఎప్పుడు యమహా, హోండా, సుజుకి రిఫైన్మెంట్ అంటాడు. ఇవేమో ఎన్ఫీల్డ్ బైక్స్ కొంచెం దూరం వెళ్ళేసరికి టింగ్ 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 అని టిన్ క్యాన్ సౌండ్ వస్తుంది అంతే. ఇది కొంచెం బాగా దగ్గరికి వచ్చేసరికి అంతా ఫారెస్ట్ ఏరియాలా అనిపించింది. చెక్ పోస్టులు అవి ఇవి ఉన్నాయి, కానీ రైడర్స్ కావాల్సింది కూడా ఇదే కదా. టర్న్స్, మౌంటైన్స్, గ్రీనరీ. మా ఫ్రెండ్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు రోడ్స్ వేస్తున్నారు ఇక్కడ అని చెప్పాడు. ఆ రోడ్ చేయడం వల్ల వాళ్ళని ఎలా చేయలేదంట. వాళ్ళు మళ్ళీ ఈ మౌంటైన్ చుట్టూ షార్ట్ కట్స్ ఎత్తుక్కుని అవి ఇవి వెళ్ళారు. ఇంకా ఆల్మోస్ట్ చాలా దగ్గరకంటూ వచ్చేసాం అనంతగిరి హిల్స్కి. ఫస్ట్ ట్రెక్కింగ్ పాయింట్ దాటేసి కిందకి వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాం, ఎందుకంటే కయాకింగ్ ఓపెన్ చేయడానికి అలాగే 1 hour టైం పడుతుంది. అట్లీస్ట్ ట్రెక్కింగ్ అయినా చేద్దాం 1 hour అలాగే. చూస్తున్న రోడ్డు కొత్తగా వేసింది అనంతగిరి హిల్స్ దగ్గర. రైట్ సైడ్ ఉంది కదా హిల్, అదే ట్రెక్కింగ్ చేస్తారు అదే ఎక్కి. మేము వెళ్ళే టైంకి అసలు ఫుల్ బైక్స్ చాలామంది ఉన్నారు అక్కడ. పెద్ద బైక్స్ వేసుకొని వచ్చారు చాలామంది. ఆ ట్రెక్కింగ్ స్పాట్ దాటేసాక మా ఫ్రెండ్ బైక్ ఆపాడు. నాకు తెలియదు కదా వాళ్ళు ఫాలో అయితే వెళ్ళిపోయా. వాడు బైక్ ఆపి నేను బైక్ ఆపి దిగుతా వాడికి చెప్తున్నా అసలు అరే మ్యాడ్ ఉందిరా నీ బైక్ సూపర్ అని. మన బైక్ని పొగిడితే వచ్చే ఫీలే వేరు కదా ఎవరికన్నా. ఇప్పుడు చూడండి మీకు కెమెరాలో చూపిస్తా 2 బైక్స్. చెప్తున్నా వాడికి అసలు 6th గేర్లో కూడా యాక్సిడెంట్ తింటుంటే పుల్ ఇస్తే జమ్మని పోతున్నారా వాళ్ళు. కనిపిస్తున్నా హోండా CB300R. హియర్ ఇట్ ఈస్ స్క్రామ్. వాడు చెప్తున్నాడు ట్రెక్కింగ్ స్పాట్ పైన మనం కిందకు వచ్చేసాం, పైకి వెళ్దాం పదా అన్నాడు. మళ్ళీ బ్యాక్ తిప్పి ట్రెక్కింగ్ స్పాట్కి వెళ్ళిపోయాం. చెప్తున్నాడు కయాకింగ్ అప్పుడు తీరు ఇంకా టైం పడుతుంది అన్నారు. సరేలే ట్రెక్కింగ్ స్పాట్కి వెళ్దాం పదా అని చెప్పి వెళ్ళాం. అండ్ ఆ ట్రెక్కింగ్కి 75 రూపీస్ టికెట్ ఇస్తున్నారు పర్ పర్సన్కి.
ఇక్కడే లెఫ్ట్ తీసుకుని బైక్స్ పార్కింగ్ స్పాట్లో పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తున్న ఇక్కడే ఈ టేబుల్ దగ్గర టికెట్ తీసుకోవాలి. చూడండి అక్కడ KTM 390 ఫస్ట్ కనిపించిన బైక్. నెక్స్ట్ TVS Apache 310. చాలా బైక్స్ ఉన్నాయి అలాగా. మేము కూడా సండే కదా వెళ్ళాం, బాగానే వచ్చారు జనాలు. బైక్ పార్కింగ్ అయితే ఫ్రీనే. కనిపిస్తుంది కదా హిల్, ఇదే అనంతగిరి హిల్ ట్రెక్కింగ్ స్పాట్. అలా కొంచెం మరీ హిల్ అంతా చూడలేదు కానీ వెళ్ళాం. తర్వాత ఈ స్పాట్ ఏంటంటే కయాకింగ్ స్పాట్. అనంతగిరి హిల్స్ నుంచి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ ఉంటుంది. ఇదే కయాకింగ్ స్పాట్. మేము వచ్చేసరికి ఇంకా కయాకింగ్ ఓపెన్ చేయలేదు, అందుకే అక్కడ ఫుల్గా రౌండ్ వేసి కొంచెం కూర్చొని సోల్ చెప్పుకొని వాళ్ళు ఓపెన్ చేసేసరికి తీసుకొని వెళ్ళిపోయాం. మాకు హ్యాండ్తో పెడల్ చేసేది లైక్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి అక్కడ. పేరుకి 300 తీసుకున్నారు. ఇదే మనం చిల్ అయిన కయాకింగ్ స్పాట్. హాఫ్ అన్ అవర్ ఇస్తారు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్. చుట్టూ బార్డర్స్ కూడా ఉంటాయి, అవి దాటి వెళ్ళకూడదు. అక్కడే కయాకింగ్ చేసుకుంటా పోవడమే. అట్లా ఫుల్గా కయాకింగ్ చేసి అలసిపోయాక అక్కడే బ్రెడ్ ఆమ్లెట్ తినేసి మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిపోయాం. రైడ్ మంచి ఎంతూసియాజం ఎనర్జీతో స్టార్ట్ చేసినా అయ్యేసరికి కొంచెం నీరసం వచ్చేస్తూ ఉంటుంది కదా, సేమ్ ఫీలింగ్. బ్యాక్ స్టార్ట్ అయ్యాం. మట్టి రోడ్ కనిపించింది కదా, దాని మీద స్క్రామ్ మీద ఉన్నాం కదా, దానికి తోడు లేగాల్సిందే కదా పైకి, లేగేసాం. ఆఫ్ రోడింగ్. సండే అయిపోతుంది, మండే మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుందన్న బెంగతో బ్యాక్ స్టార్ట్ అయిపోయాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ట్రిప్ టు Anantagiri Hills from Hyderabad. We'll see you in next vlog.